హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. ఇక పిల్లలతో నా డే రొటీన్ ఎలా ఉంటుందనేసి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మా పాప అయితే నేను ఇంట్రడక్షన్ ఇస్తా మమ్మీ అని చెప్తుంది. కానీ చెప్పు అంటేనేమో తనకి సరిగ్గా చెప్పొస్తలేదు. నవ్వుకుంటూ అక్కడ కొంచెం అయితే చెబుతుందన్నమాట. చెప్పుకుంటూనే బిస్కెట్స్ అయిపోయాయి. నేను చెప్తే మరి నాకు ఇంకో బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తావా అని అయితే ఇక్కడ నాతోనే అడుగుతుందన్నమాట. ఇక్కడైతే ట్రై చేస్తుంది మళ్ళీ చెప్పడానికి. చూడండి చెప్పేస్తుంది. ఇది సంగతి అన్నమాట. హాయ్ చెప్పి ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకైతే మళ్ళీ ఇంకొక బిస్కెట్ ప్యాకెట్ కొనియమనేసి అయితే అడుగుతుంది. ఇలా అయితే బయటికైతే వచ్చేసాము. బయట అప్పుడే ఎండ స్టార్ట్ అయింది, ఇప్పుడు లేచిందా అనేసి అయితే అనుకునేరు. అదేం కాదండి, ఫస్ట్ ఇక్కడ వాకిలంతా ఊడ్చేసి వాటర్ కూడా చల్లినాకనే వీడియో అయితే స్టార్ట్ చేశాను. అక్కడ వాటర్ మొత్తం చల్లాక నెక్స్ట్ అయితే ముగ్గు అయితే స్టార్ట్ చేశానన్నమాట. డైలీ ఇలానే ఉంటుంది. నేను ముగ్గు వేసేటప్పుడు పిల్లలైతే ఇలా ఆడుతుంటారు. ఇక వాళ్ళు ఆడుకుంటుంటేనే ఒకవైపు ఇంకోవైపు నుంచి అయితే ముగ్గు వేస్తుంటాను. నా ముగ్గు ఎలా అనిపించిందో మీకు నచ్చితే కనుక కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకా కలర్ వాటర్ చల్లితే బాగుంటుంది, కానీ ఇక డైలీ చల్లడం ఎందుకనేసి అయితే ఏం చల్లలేదు. అది కాక కలర్ వాటర్ చల్లితే చేతికి ఎల్లో కలర్ అంతా అంటేసుకొని సబ్బు పెట్టి కడిగినా కానీ పోవట్లేదన్నమాట. మళ్ళీ పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు చేతికి అంటుతుంది కదా, అందుకే నేను మ్యాక్సిమం అయితే స్కిప్ చేస్తున్నాను ఆ ఎల్లో కలర్ చల్లడం. ఏమైనా ఫెస్ట్ ఏమైనా ఒకేషన్స్ టైప్ అలా ఉంటేనే చల్లుతున్నాను అన్నమాట. స్పెషల్ డేస్ ఏమైనా ఉంటేనే, నార్మల్గా అయితే వాటరే చల్లేస్తున్నాను. నెక్స్ట్ ఇలా ముగ్గు మొత్తం వేసాక మనం పసుపు కుంకుమ పెట్టగానే ఆ ముగ్గు లుక్ అంతా చేంజ్ అయిపోతుంది కదా. ఈ ముగ్గు అయితే మనం బోరు బావిలు వేసినప్పుడు వచ్చే ముగ్గు అన్నమాట. అందుకే అంత తెల్లగా కనిపించట్లేదు. ఇప్పుడు మ్యాక్సిమం అందరూ అయితే రాయి ముగ్గే వేస్తున్నారు కదా. ఇంక ఇక్కడ ముగ్గు వేయడం కంప్లీట్ అయ్యాక అయితే నెక్స్ట్ పాలైతే పెట్టేశాను. ఇందులోకి అయితే పాలలోకి ఫైన్ బిస్కెట్లు అయితే తెచ్చానన్నమాట. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ అయితే మా చిన్నోనికి కొంచెం దగ్గులాగా ఉంది, దానికోసమే సిరప్ అయితే పోస్తున్నాను. ఈ సిరప్ పోసే కాడ కూడా పెద్ద పని అన్నమాట. చూడండి ఇక్కడ మిర్రర్ ఎక్కైతే కూర్చున్నారు. ఎంత వద్దని చెప్పినా కానీ ఫస్ట్ వాళ్ళ అక్క చేస్తుంది, వాళ్ళ అక్కని ఫాలో అవుతూ వాళ్ళ తమ్ముడు అదే చేస్తాడన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి అయితే పాలు తాపిస్తున్నాను. మా చిన్నోనికి అయితే ఫోన్ లేనిది అన్నం తినడు, పాలు తాగడు. అసలు ఫోన్ చూయించుకుంటా టీవీ చూయించి కూడా తినిపించడం పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అని అయితే తెలుసు, కానీ తెలిసినా కానీ అది వదిలిపెట్టలేమన్నమాట. అది ఉంటేనే ఒక ముద్ద నోట్లోకి అయితే పోతుంది కాబట్టి కంపల్సరీగా అయితే చూపిస్తున్నాను. ఇప్పుడున్న జనరేషన్ మొత్తం అలానే ఉంది, ఫోన్ ఉంటేనే ఏ పైనైనా చేస్తున్నారు కదా. అది చేయడం రాంగ్ అని తెలిసి కూడా చేయక తప్పడం లేదు. నెక్స్ట్ వచ్చేసి అయితే బాసన్లన్నీ అయితే ఫస్టే వాష్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. మ్యాక్సిమం ఎవరు చూసినా కానీ గ్యాస్ని ఇలా ఎక్కువ వాటర్ పోసి కడిగితే ప్రాబ్లం అనేది అవుతుంది అనేసి అయితే చెబుతుంటారు. నాకు కూడా తెలుసు, కానీ ఏందో అలా కడగకుండా మొత్తం సాటిస్ఫాక్షన్ అయితే అనిపించదు అన్నమాట. పైన పైన కడిగితే ఇలా మొత్తం క్లీన్గా సబ్బు పెట్టి కడిగి ఇలా వాటర్ ఎక్కువ వేసి కడిగితేనే కొంచెం మనసు అనేది సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, నీట్గా ఉన్నట్టు. లేదంటే అస్సలు కడిగిన ఫీలింగ్ కూడా ఉండదు. నెక్స్ట్ ఇవి పైవి కూడా అన్నీ కడిగేసి నెక్స్ట్ అయితే వేటి ప్లేస్లో వాటిని అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ బాసన్లు కూడా షెల్ఫ్ స్టాండ్లో ఎక్కడి బాసన్లు అక్కడ షెల్ఫ్లో కూడా అన్నీ అయితే సెట్ చేసుకుంటున్నాను. ఇలా ఎక్కడివి అక్కడ ఉంటేనే కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది కదా. లేదంటే మొత్తం మళ్ళీ గజిబిజిగా పని చేసినట్టు కూడా అనిపించదు. ఇక్కడ నా పని నేను చేసుకుంటే పిల్లలైతే టీవీ చూస్తున్నారు. అసలు ఈ ఎండాకాలం వచ్చినప్పటి నుంచి అయితే ఫుల్ స్వెట్ అయితే వస్తుందన్నమాట. ఇక మాది ఇల్లు కూడా పైన రేకులు ఉంటాయి, అందుకే ఇంకెక్కువగా స్వెట్ వచ్చేస్తుంది. ఇక తప్పదు కదా. ఇక్కడ నేను నా పని చేస్తుంటే మా చిన్నోడు వచ్చి చూడండి ఇక్కడ 2 షెల్ఫ్లలో బట్టలు ఒక్కటి కూడా ఉంచకుండా మొత్తం పీకేస్తున్నాడు. నాకు అప్పుడప్పుడైతే పిచ్చ కోపం వస్తుంది అన్నమాట. ఎందుకు ఇదంతా చేస్తున్నానేసి, మనం చదువుతుంటే కావాలనేసి కూడా పీకేస్తుంటారు. ఇల్లు చూడండి గజిబిజిగా మొత్తం ఎలా చేసిరో. ఇంతకుముందుకు ఇంకా మా చిన్నోడు ఒకడే ఉండేది, ఇప్పుడు 2 అక్క తమ్ముళ్ళు తోడయ్యారు, తోడు దొంగలు అన్నట్టు.
మొత్తం నా మీద పగపట్టినట్టే, మొత్తం ఏది చేసినా కానీ కావాలని పీకేస్తున్నట్టే అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే మొత్తం ఇంకా మాప్ అయితే పెట్టేస్తున్నాను. ఇల్లు ఇవాళ వచ్చేసి పూజ చేసుకుందాం అనేసి అయితే క్లీన్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా వంట అయితే ఏం చేయలేదు. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని నెక్స్ట్ పూజ కంప్లీట్ అయ్యాకనే చేద్దామనేసి ఫస్ట్ అయితే అందుకే పాలైతే తాగిపించేసాను. ఇల్లు అయితే మొత్తం తూడ్చేసాను. ఇంట్లో బయట చుట్టూ మొత్తం అయితే తూడ్చేసాను. నార్మల్గా అయితే ఇక్కడ వాటర్ చల్లడం అంటే మీన్స్ బకెట్తోనే గుంపుతాను, కానీ ఇక బయటలో ముగ్గు వేసాను కాబట్టి అది పోతుందనేసి బయట కూడా మాపే పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ చిన్నగా నేను బండల మీద కూడా ముగ్గు వేసుకుంటానన్నమాట, దీపం పెట్టే రోజు బాగుంటుందనేసి. కానీ ముగ్గు ఎంత వేసినా కానీ పిల్లలు అయితే మొత్తం చెడిపేస్తుంటారు. ఇక్కడ బండలు కొంచెం తడిగా ఉన్నాయి కాబట్టి డిజైన్ అనేది కనిపించడం లేదు, అయినా ఇది తొక్కి మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. ఇలా టెంపరీగా కాకుండా పర్మనెంట్గా కలర్తోనే వేద్దామనేసి అయితే అనుకుంటున్నాను, కానీ టైం అయితే సరిపోవడం లేదు. ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, ఇక వేయడానికి ట్రై చేయాలి. వెండినాకైతే ముగ్గులు లుక్కీలు అయితే ఇలా ఉంది. నెక్స్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యొచ్చి ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఇవాళ దేవునికి కూడా కొంచెం నైవేద్యం పెట్టుదామనేసి అయితే ఫస్ట్ ఇలా గ్యాస్ స్టవ్కి నెక్స్ట్ మనం నైవేద్యం వండుకునే గిన్నెకి కూడా నేనైతే దేవుని బొట్టు పెట్టాకనే స్టార్ట్ చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే పాలు పెట్టేస్తున్నాను. పాలు పెట్టేలోపు సైడ్కి మనం దీపం కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే పూజ చేసే ముందు ఇలా కాళ్ళకైతే పసుపు పెట్టుకోవాలి కదా, కొందరైతే పూజ చేశాక పెట్టుకుంటారు, కానీ పూజ చేయకముందుకే పెట్టుకుంటే మంచిదని అయితే నాకు తెలిసిన విషయం. కానీ నేను కూడా ఒక్కొక్కసారి పెట్టుకుంటాను, ఒక్కొక్కసారి పెట్టుకొని గుర్తుకున్నంత వరకే పెట్టుకుంటాను. ఇక వాళ్ళైతే ఎందుకో పెట్టుకోవాలనిపించేసిందంటే పూజ మంచిగా చేయాలి అని తృప్తిగా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా పెట్టేసుకుంటాను. ఇంకా దేవునికి అయితే సేమియా చేస్తున్నాను. ఎక్కువ అయితే బెల్లం అన్నం అంటే పరమన్నం వండుతారు కదా, అది పెట్టేది, కానీ ఇవాళ బెల్లం కూడా ఏమీ లేదు ఇంట్లో అనేసి ఇలా సేమియా అయితే చేసి దేవునికి అయితే నైవేద్యం పెట్టేసాను అన్నమాట. ఇవాళ అయితే మనసు అయితే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే మనం ఇలా ఇంట్లో పూజ చేసుకొని తృప్తిగా ఉన్నప్పుడైతే మనసు అయితే ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. ఇంతేనండి నా వీడియో. ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.